అందరికీ నమస్తే అండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది. దాదాపుగా ఒక 3-4 గంటల పాటు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. సో ఈరోజు క్యాబినెట్లో ప్రధానమైన 3 అంశాల మీద చర్చించబోతున్నారు. అందులో ఒకటి, నరేంద్ర మోదీ గారు శ్రీశైలం రాబోతున్నారు. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ జీఎస్టీ సరళీకరణ తగ్గించారు కదా, సో దాని మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ర్యాలీ, రోడ్ షో చేస్తారు. ఆ తర్వాత శ్రీశైలం స్వామివారి దర్శనానికి వెళ్తారు. సో నరేంద్ర మోదీ గారు టూర్కి సంబంధించి కాసేపు చర్చ ఉంటుంది. దాని మీద ఒక కమిటీ వేసి ముందస్తు ఏర్పాట్లు, రోడ్ షో, రోడ్ మ్యాప్ ఇదంతా కూడా ఖరారు చేయడానికి మంత్రులతో ఒక కమిటీ వేయబోతున్నారు. దాని మీద చర్చ ఉంటుంది ఆ ప్లానింగ్తో పాటు. ఇక మరో అంశం ఏంటంటే కొత్త జిల్లాల ఏర్పాటు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాదాపుగా 3 ఏళ్ళు అయింది కొత్త జిల్లాలు వచ్చి. అయితే ఈ జిల్లాల్లో కొన్ని అశాస్త్రీయంగా వచ్చాయి. అలాగే కొన్ని చోట్ల ఈ భౌగోళిక స్వరూపాలు భిన్నంగా ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న వాటిని కూడా కలిపారు. ఉదాహరణకి ఒంగోలుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపారు. నెల్లూరుకి కందుకూరుకి 120 కిలోమీటర్లు. అలాగే ఒంగోలుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దంకిని తీసుకెళ్ళి ఎక్కడో బాపట్ల జిల్లాలో కలిపారు. బాపట్లకి అద్దంకి 90 కిలోమీటర్లు ఉంది. అలాగే ఈ పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అండ్ అన్నమయ్య, రాజంపేట ఆ జిల్లాలు కానీ, ఇలా చాలా జిల్లాలు మార్చాల్సి ఉంది. అలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఒకటి, అలాగే మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉందన్నమాట. సో దీని మీద ఆల్రెడీ ఒక మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటైంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని వినతులు స్వీకరించారు. సో దీని మేరకు ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మీద ఒక చర్చ జరగబోతోంది. ఇప్పుడు ఉన్న జిల్లాలతో పాటు అదనంగా ఒక జిల్లా లేదా 2 జిల్లాలు ఏర్పాటు చేస్తారు. ఆ రెండిట్లో ఎక్కడ అనేది చూస్తున్నారు. అలాగే ఉన్న జిల్లాలకు కొన్ని పేర్లు మార్చాలని, భౌగోళిక స్వరూపాలు మార్చాలని, అటు ఇటు మార్పులు చేర్పులు చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారన్నమాట. సో దీని మీద కూడా కొంత చర్చ జరగబోతోంది ఈరోజు క్యాబినెట్లో. వీటితో సహా మరో కీలకమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా నియంత్రణ మీద ఒక కొత్త చట్టం రూపకల్పన. ఆల్రెడీ దీని మీద మంత్రివర్గం ఒక కమిటీ ఉపసంఘాన్ని వేశారు. నారా లోకేష్ గారు అండ్ వంగల్పూడి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, పార్థసారథి గారితో ఒక 5 మంత్రులతో ఒక కమిటీ వేశారు. సో ఈ కమిటీ ఆల్రెడీ ఒక ఐడియాలజీ, అంటే సోషల్ మీడియాలో నియంత్రణకు సంబంధించి కొన్ని సిఫార్సులు చేయాలన్నమాట. దీని మీద వీళ్ళు ఆల్రెడీ ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో దీన్ని ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అంటే కొత్త చట్టం తీసుకురావడం అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఇప్పుడు వీళ్ళు ఎన్ని చట్టాలు చేసినా సరే రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. అలా ఉంటే కోర్టులు ఒప్పుకోవు. వీళ్ళు ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి. లేదు మేము రాజ్యాంగానికి అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేస్తాము అంటే అప్పుడు రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అక్కడ వరకు సబ్జెక్టు వెళ్ళాలి. కాబట్టి సోషల్ మీడియాను నియంత్రించడం అంటే ఫేక్ మెసేజెస్, ఎవరైతే విపరీతంగా పచ్చి అబద్ధాలు చెప్తారో అది అబద్ధం అని వీళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉంటే ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు. అవి కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా, ఎడిటింగ్ ఇమేజెస్ పెట్టినా, ఎడిటింగ్ ఫేక్ వీడియోలు పెట్టినా, ఫేక్ మెసేజెస్ వైరల్ చేసినా, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడినా 2000 ఐటీ యాక్ట్ ప్రకారం మాత్రమే వాళ్ళ మీద కేసు నమోదు చేసి 41 నోటీసులు ఇచ్చి వదిలేయాలి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి. అంతకుమించి సీరియస్ కేసులు ఏమీ ఉండవు. అందుకని సోషల్ మీడియా కంట్రోల్ అవ్వట్లేదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట కొంతమంది రెచ్చిపోతున్నారు. ఏముంది, కేసు పెడితే 2000 ఐటీ యాక్టే కదా, అది పెద్ద కేసు ఏమీ కాదు కదా అని చాలామంది రెచ్చిపోతున్నారు. సో వీళ్ళని కట్టడి చేయాలి అంటే, సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా నియంత్రించాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన చట్టం ఉండాలి అని ఒక మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫార్సులు చేయబోతోంది. సో ఈ చట్టం రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలకు అనుబడి ఉంటుందా అనేది చూడాలి. అలాగే కేంద్రం తీసుకొచ్చిన 2000 ఐటీ యాక్ట్లో మార్పులు చేర్పులు చేయాలంటే వీళ్ళు మళ్ళీ లోక్సభలో కేంద్ర పెద్దల పర్మిషన్ ఉండాలన్నమాట. సో ఇది కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీని మీద కూడా ఈరోజు చాలాసేపు సుదీర్ఘమైన చర్చ జరగబోతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు ముగ్గురు కూడా చాలా కోరుకుంటున్నారు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఒక చట్టం రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో దాని మీద ఈరోజు చర్చించబోతున్నారనమాట. ఈ 3 అంశాలు ప్రధానంగా చర్చకు ఉంటాయి. వీటితో పాటు రీసెంట్ డెవలప్మెంట్స్, కొన్ని పొలిటికల్ ఇవి ఉన్నాయి. దీంతోపాటు మంత్రుల పనితీరుకు సంబంధించి సీఎం గారు కొంతమంది మంత్రులతో వ్యక్తిగతంగా 1-to-1 కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని జిల్లాల్లో జరిగిన పరిణామాలు, మంత్రుల పనితీరు పట్ల వచ్చిన విమర్శలు, మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
సో దీని మీద కూడా సీఎం గారు మంత్రులతో 1-to-1 భేటీ కాబోతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద రివ్యూ చేయబోతున్నారు అనేది కూడా ఒక టాక్ అనమాట. సో ఇట్లా ఈరోజు క్యాబినెట్ భేటీ ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా ఒక 3-4 గంటలు ఉంటుంది. అందులోనే 1-to-1 మీటింగ్ ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాల మీద చర్చిస్తారు. థ్యాంక్ యూ.